మనం తిరుమలకు వెళ్తాం, స్వామిని చూస్తాం, మొక్కుకుంటాం, వచ్చేస్తాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఏడుకొండల స్వామి అక్కడ కేవలం ఒక రాతి విగ్రహంలా ఎందుకు ఉండిపోయారో? మనం గంటల తరబడి క్యూలో నిలబడితేనే అలసిపోతాం కదా. మరి కొన్ని వేల ఏళ్లుగా అదే గర్భాలయంలో రెప్ప వేయకుండా తన బిడ్డల కోసం నిలబడే ఆ తండ్రి ఎంత అలసిపోయి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయనది శిలారూపమే కావచ్చు, కానీ ఆ శిల వెనుక ఆ తండ్రి హృదయం కొట్టుకుంటూనే ఉంటుంది. దర్శనానికి వెళ్ళినప్పుడు జనం తోపులాటలో మనకు స్వామి సరిగ్గా కనిపించడని బాధపడుతూ ఉంటాం కదా. కానీ అసలు బాధ ఎవరిదో తెలుసా? ఆ స్వామిదే. అవును, ఆ స్వామిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆ తన బిడ్డలను కనీసం కల్లారా చూద్దామనుకునే లోపే మనుషులు ఆ భక్తుడిని పక్కకు నెట్టివేస్తూ ఉంటారు, మీ టైం అయిపోయింది అని చెప్పి. ఆ స్వామి మనసు ఎంత విలవిలలాడుతుందో ఎప్పుడైనా గమనించారా? ఆగండి, నా బిడ్డతో 2 నిమిషాలు మాట్లాడనివ్వండి అని అరవాలని ఉన్న లోక కళ్యాణం కోసం ఆ స్వామి తన ఆవేదనను మౌనంగానే భరిస్తూ ఉంటాడు. వైద్యశాస్త్రానికి అందని ఒక రహస్యం ఉంది. స్వామివారి విగ్రహానికి చెమటలు పట్టడం ఎందుకు పడతాయో తెలుసా? రోజు వేల మంది భక్తులు గర్భాలయంలోకి వెళ్ళి తమ కష్టాలను, కన్నీళ్లను స్వామి పాదాల దగ్గర వదిలేస్తూ ఉంటారు. ఆ భక్తుల బాధల వేడిని ఆ స్వామి తనపై తీసుకుంటాడు. తన గుండెల్లో ఉన్న భారాన్ని ఆయన తన గుండెల్లోకి నింపుకుంటాడు. ఆ భక్తుల ఆవేదనే ఆయన విగ్రహంపై చెమటల బిందువులే కనిపిస్తూ ఉంటాయి. మన కన్నీళ్లను తుడవడానికి స్వయంగా స్వామివారి చేతులు రాకపోవచ్చు, కానీ మన కష్టాల నిప్పును తనే మింగి ఉడికిపోతున్నాడు ఆ శ్రీనివాసుడు. రాత్రి ఏకాంత సేవ తర్వాత ఆలయ తలుపులు మూసేస్తూ ఉంటారు. లోకం మొత్తం ఆ దేవుడు నిద్రపోయాడు అనుకుంటారు, కానీ ఆ తలుపు వెనక ఆ స్వామి ఏం చేస్తాడో తెలుసా? ఆ స్వామి తనని దర్శించుకున్న ప్రతి ఒక్కరి ముఖాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ ముసలావిడ కళ్ళు సరిగా కనిపించడం లేదు, ఆ పిల్లాడికి ఆరోగ్యం బాగునే లేదు, ఆ తండ్రి అప్పులు బాధలో ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్కరి బాధను విశ్లేషించుకుంటూ మరుసటి రోజు వారి జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రణాళికలు వేస్తూ ఉంటాడు ఆ స్వామి. అందుకే ఆయనకు నిద్ర లేదు, విశ్రాంతి లేదు. 365 రోజులు తన బిడ్డల గురించి ఆలోచించడమే ఆయన పని. భక్తులలో చాలామంది ఆయనకు బంగారు కిరీటాలు, బంగారు ఆభరణాలు ఇస్తూ ఉంటారు, కానీ ఆయనకు ఆ బంగారం కంటే మనమిచ్చి ఒక చిన్న తులసి దళం, మన కళ్ళల్లో వచ్చి ఒక స్వచ్ఛమైన భక్తి చుక్కే ఎక్కువ ఆనందాన్ని ఆయనకి ఇస్తాయి. ఆయనకు అలంకరించి ఆ భారీ ఆభరణాలు ఆయనకు భారంగా అనిపించవు, కానీ తన బిడ్డలు ఆకలితో ఉన్నా, అన్యాయానికి గురవుతున్నా ఆ వార్త వింటేనే ఆ స్వామి తట్టుకోలేడు. మనుషులు ఇచ్చే ఈ ఆస్తుల కంటే మనుషుల మధ్య ఉండే ప్రేమే ఆ స్వామికి నిజమైన నైవేద్యం. తిరుమల అంటే కేవలం ఒక పర్యాటక క్షేత్రం మాత్రమే కాదు, అది ఒక తండ్రి తన బిడ్డల కోసం ఏకాంతంగా తపస్సు చేస్తున్న చోటు. ఆయన అక్కడ ఉన్నది తన కోసం కాదు, మన కోసం. మన అడిగినా అడగకపోయినా మన వెన్నంటి ఉండి నడిపిస్తున్న ఆ కరుణామయుడి బాధను ఒక్కసారి మనం అర్థం చేసుకోండి. ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు కేవలం మీ కష్టాలనే కాకుండా, స్వామి మా కోసం నువ్వు పడుతున్న ఈ శ్రమకు ధన్యవాదాలు అని ఒక్క మాట చెప్పి చూడండి. ఆ రాతి విగ్రహంలో ఒక చిన్న మెరుపు కనిపిస్తుంది, అది ఆ తండ్రి ఇచ్చే చిరునవ్వు అయి ఉంటుంది. మనం కొండ దిగి వెళ్ళిపోతుంటే ఆ స్వామి మాత్రం అక్కడే ఒంటరిగా ఉండిపోతాడు. తలుపులు మూసినా తెరిసినా ఆయన చూపు మాత్రం ఎప్పుడూ తన బిడ్డల వైపే ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళి మన వాళ్ళతో సంతోషంగా గడుపుతాం, కానీ ఆ తండ్రి మళ్ళీ తెల్లవారే వరకు, మళ్ళీ మనం వెళ్ళే వరకు మన క్షేమం కోసం ఆ గర్భాలయంలోనే ఎదురు చూస్తూ ఉంటాడు ఆ స్వామి. ఆయనది రాతి విగ్రహం కానే కాదు, మనందరినీ మోస్తున్న ఒక మహాప్రాణం. ఎప్పుడైనా స్వామిని ఏదైనా కోరిక అడిగినప్పుడు ఆ కోరిక తీరకపోతే ఆ స్వామి చేయలేదు అని మనం బాధపడతాము. మన కోసం ఆ స్వామి ఆ రాతిలో కొన్ని యుగాలుగా నిల్చొనే ఉన్నాడు. అటువంటి స్వామిని ఎలా దూషించాలనిపిస్తుందో చెప్పండి. ఆ స్వామి తలుచుకుంటే నిన్ను ఒక్క క్షణంలో పాతాళానికి దించేయచ్చు, కానీ ఆ స్వామి ఎప్పుడైనా అలా చేశాడా? ప్రతిసారి నీ కష్టం గురించి ఆలోచించకుండా ఆ స్వామివారి బాధను కూడా అర్థం చేసుకోండి. ఇంతసేపు ఈ వీడియోని మీరు చూసారంటే మీరు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తులే. అందుకోసం ఒక చిన్న లైక్ చేయండి. మీరు నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మరిన్ని మంచి మంచి విషయాలని మీ ముందుకైతే తీసుకువస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.